చూడండి మేడం, మేము కొందరిని అరెస్ట్ చేశాం. పెళ్లి కూతురిని కిడ్నాప్ చేసింది ఎవరో మీరు గుర్తిస్తే మేము చర్య తీసుకుంటాం. ఓకే, కమాన్. ఇదిగోనండి కంప్లైంట్. దీన్ని మీ ఫైల్లో భద్రంగా దాచుకోకుండా అసలు ఆ అమ్మాయిని ఎక్కడ దాచాడో ఏం చేశాడో కనుక్కొని చెప్పండి. ఇప్పుడేగా మా పోలీస్ ట్రీట్మెంట్ మొదలైంది. తెల్లారేసరికి వాడి తల్లో జేజమ్మ దిగొచ్చి నేనేం చెప్తుంది. డోంట్ వరీ. థ్యాంక్ యూ. 3 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. మీ వల్ల కాకపోతే చెప్పండి, మా అమ్మకు ఫోన్ చేస్తాను. ఆవిడ ఐజీకి ఫోన్ చేస్తే నిమిషాల మీద తేలిపోతుంది. మీరు ఒకసారి అటు చూస్తే ఇలా మాట్లాడరు. చూశారుగా, 3 రోజులు నుంచి ఇలాగే ప్రయత్నిస్తున్నాం. అతను నోరెప్పట్లేదు. రండి. లలిత, 3 రోజుల నుంచి ఏమైపోయావు? అతను నిన్నెక్కడ దాచాడు? చెప్పు లలిత, చెప్పు. ఇన్స్పెక్టర్ గారు, ఆయన నన్ను కిడ్నాప్ చేయలేదు. అది నా ఇష్టానుసారంగానే జరిగింది. మా తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోకుండా మరో వ్యక్తితో బలవంతంగా పెళ్లి జరిపిస్తుంటే నేను నా ఫ్రెండ్ కళ్యాణ్ని రిక్వెస్ట్ చేశాను సార్, మా పెళ్లి ఎలాగైనా జరిపించమని. మరి ఆ నిజాన్ని అతను ఎందుకు ఒప్పుకోలేదు? ఈ 3 రోజులు మీరేమయ్యారు? నాకు నిన్ననే మైనారిటీ తీరింది, మేజర్ అయ్యాను. నాకు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోవచ్చని కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడే రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుని వస్తున్నా. దయచేసి ఆయన్ని విడిచిపెట్టండి సార్. అలాగే. చూడమ్మా, నువ్వు ఇచ్చిన రిపోర్టు విత్డ్రా చేసుకో. అన్నయ్య, నాకు సొంత అన్నయ్య ఉన్నా కూడా ఇంత సాహసం త్యాగం చేసుండేవాడు కాదేమో. నువ్వు నాకు అన్నయ్యవే కాదు, మా పాలిటి దేవుడివి కూడా. మమ్మల్ని దీవించన్నయ్యా. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలన్నారు పెద్దలు. 1000 దెబ్బలు తినైనా మీకు పెళ్లి చేయాలనుకున్నాను నేను. ఏమైనా కొత్త దంపతులు ఇలా కన్నీళ్లు పెట్టకూడదు. ఐ విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. పద బ్రహ్మ. బాస్, ఒక్క నిమిషంలో నీ ఒళ్ళు నొప్పులన్నీ మటుమాయమవ్వాలంటే నా దగ్గర పవర్ఫుల్ మెడిసిన్ ఉంది కర్మై. ఇంగ్లీష్ మందు. అది తీసుకుని ఇన్ని గోరువెచ్చని నీళ్లతో కలిపి ఫట్మని కొట్టామంటే కర్మే, తెల్లవారేసరికల్లా ఒళ్ళు పువ్వులా తేలిపోతుంది కర్మే. మరి ఇంకేమిట్రా, పవర్ఫుల్ మెడిసిన్ అంటున్నావు, నిమిషంలో నిప్పులని మాయమైపోతాయి అంటున్నావు. మరి అదివ్వకుండా అమ్మమ్మలు నాయనమ్మలాగా ఈ కాపడం ఏమిట్రా? ఇస్తాను గారు కర్మే, కొట్టకూడదు. మరి రే, మందిచ్చే వైద్యుని ఎవరైనా కొడతారా? నువ్వు డెఫినెట్ గా కొడతావు గురువు కర్మే. కొట్టను. కొట్టు. ఒట్టు. ఈ మాట మీద ఉండు, ఇప్పుడే తీసుకొచ్చేస్తారు కర్మై. థ్యాంక్స్ రా. ఇదేమిట్రా ఆ మందులో ఉంది? ఆ మందే మరి కర్మై. చెప్పు తీసుకుని కొడతాను రే. ఎరా, నీ కంటే ఎలా కనిపిస్తాను రా? తాగుబోతులా ఉన్నావా? నువ్వు కొడతావని నాకు తెలుసు కర్మై, అందుకని నీ దగ్గర ఒట్టేయించుకుంటా. తాగురు, ఆతులు దేవుడు తాగే గురు. తాగే గురు. ముసుగురు కొద్దిలో పోసేసుకో గురు. అంతే, తాగే. ద్వితీయ యజ్ఞం తాగకూడదు కర్మై. తాగే కర్మై, తాగే కర్మై, తాగేసావు కర్మై. రే బ్రహ్మానందం. ఏంటి బాస్? నేను ముచ్చటగా 3వ పెగ్గు తాగాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? అమ్మో, ఓవర్ అయిపోద్ది బాసు కర్మై. ఒంటికి తగిలిన గాయాలకి నువ్విచ్చావు, గుండెకు తగిలిన గాయానికి నేను పుచ్చుకోవాలనుకుంటున్నాను. రాయ్ స్టడీ. ఓకే. అయ్యి బాబాయ్,
ఎవరా? నువ్వేనే శశిరేఖ. అయ్ బాబోయ్. నా ముక్కు మీద ఇలా వేలు పెట్టి ఇలా చూపించి పోలీసుతో నన్ను కొట్టిస్తావా? అయ్ బాబోయ్, నేను బాసు నీ ఫ్రెండ్ ని. ఏయ్, shut up. ఏయ్, నువ్వు ఉండే పేట ఏది? రాయపేట ఎక్కడుంటున్నావే? ఉమెన్స్ హాస్టల్లో రూమ్ నెంబరు 22. చూసుకో. అబ్బో. రేపు నీ హాస్టల్కి వచ్చి నిన్ను చెడు కూడా ఆడేస్తానే అనుకున్నావు. స్టడీ ఓకే స్టడీ ఓకే. స్టడీ. ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22. ఏమే శశిరేఖ, నీ అడ్రస్ ఏమని చెప్పావు? రాయపేట కస్తూర్బా ఉమెన్స్ హాస్టల్ రూమ్ నంబర్ 22. కరెక్ట్ కరెక్ట్. హలో శశిరేఖా దేవి. దేవి రేఖా శశి. నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? చోరీలు నిలబెట్టినట్టు వరుసలో నిలబెట్టి నా ముక్కు మీద ఏలు ఇలా పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఇప్పుడు రమ్మని తెలుసుకుందాం. మంచి ఉసుకులాగలో ఉన్నాను. దా చూసుకుందాం దా. నువ్వు నన్ను క్రిమినల్ అంటావా? నేను చేసిన క్రైమ్ ఏంటన్నా? ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి తనకు నచ్చిన నా ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాను. ఇది క్రైమా? ఇది క్రైమా? అంత మాత్రాన నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఏయ్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీ కంటికి నేను ఒక రౌడీ గూండా దోషులా కనబడుతున్నానా? గోల్డ్ మెడల్ ఇచ్చారు, అది ఇక్కడ పెట్టుకుంటే ఫుడ్కు లేక తినేస్తామేమోనని మా ఊరు పంపించేశాను. కాకపోతే నిరుద్యోగులం. అంత మాత్రాన నీకు లోకువైపోయి నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? హలో, లే చెప్తాను. లే. అచ్చా, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఇదిగో, నేను ఇప్పుడు తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ఇప్పటికిప్పుడే చైనా క్వశ్చన్ లేదు. ఎందుకంటే డబుల్ ఎంఏ బుద్ధిమంతులం. కానీ మంచి ఉసుకులకలో ఉన్నాను కాబట్టి వదిలేస్తున్నాను. లేకపోతే ఫినిష్. నాతో పెట్టుకోక. వస్తా. నా ముక్కు గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావు నువ్వు. లే, మీద నుంచి లే. అమ్మో, ఈ పిల్ల ఎదురు వచ్చిందండి కర్మయ్య. భయపడతావు ఏమిట్రా? భయపడకేం చేస్తాం కర్మయ్య? పోలీసులు పిలిపించి వరుసలో నిలబెట్టి మొహమ్మద్ వేలుపెట్టి గుర్తుపెట్టి కొట్టించే కార్యక్రమం పెడుతుందేమో కర్మయ్య. పోలీస్ దెబ్బలతో నిండా మునిగిన వాళ్ళం మనకు చలేమిటి? రా చెప్తాను. కర్మయ్య, రా చెప్తా. కర్మయ్య. ఏమిటండి, ఏమిటి మా ఇంటి ముందు మకాం పెట్టారు? రాత్రి మేము హాస్టల్లో గొడవ చేశామని మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏది రానివ్వండి పోలీసుల్ని, మాకు భయం ఏమిటి? ఇప్పటికే పోలీసు లాఠీ దెబ్బలతోటి ఒళ్ళంతా గట్టిపడిపోయింది. ప్లీజ్, నేను చెప్పేది వినండి. పోనీ విందాం గురు. కర్మయ్య, మొదలెట్టండి. ఐ లవ్ యూ. కంగ్రాచులేషన్స్ బ్రహ్మ. ఆ అమ్మాయి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా వల్ల కదా కర్మయ్య, నా వల్ల కదా కర్మయ్య. నేను చెప్పేది మీతోనే. అర్థమైంది. అంత అమాయకుని కాదు. నా గురించి ఏం తెలుసుకున్నారని నన్ను ప్రేమిస్తున్నారండి?
కళ్యాణ మండపానికి వచ్చినప్పుడు మీ సాహసాన్ని తెలుసుకున్నాను. పోలీసులు మిమ్మల్ని కొట్టేటప్పుడు మీ గుండె నిబ్బరాన్ని తెలుసుకున్నాను. ప్రేమించుకున్న ఒక జంటను కలిపినప్పుడు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నాను. హాస్టల్కి వచ్చినప్పుడు మీ డేరింగ్నెస్ తెలుసుకున్నాను. హాస్టల్ గదిలో మీ స్పర్శను తెలుసుకున్నాను. ఆ తర్వాత నా మనసు నిండా మీరే ఉన్నారని తెలుసుకున్నాను. సంతోషం. మీరు నా గురించి తెలుసుకున్నవి చాలా తక్కువ, తెలుసుకోవాల్సినవి చాలా ఎక్కువ. నేను ఒక నిరుద్యోగిని, మధ్యతరగతి కుటుంబానికి చెందిన మామూలు మనిషిని. నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. నా మీద ఆధారపడ్డ మనుషులు కొందరున్నారు. అందుకని నేను ఇలాంటి ప్రేమ విషయాలకి ఓ ఫర్లాంగు, వీలైతే ఓ మైల్ దూరంలో ఉంటాను. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడకండి. ప్రస్తుతానికి నాకే చిన్న ఉద్యోగం దొరికినా నేను దాన్ని ప్రేమించే పరిస్థితిలో ఉన్నానే కానీ మిమ్మల్ని అవతల నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది, వస్తాను. గుడ్ బై.